ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరం మేషరాశి వారికి గ్రహగతులన్నీ పరిశీలన చెయ్యగా ఈ సంవత్సరం అంతా కూడా కొంత శని దోషము, కొంత గురుబలం తక్కువగా ఉండటం, కాబట్టి సామాన్య యోగంగా ఉంది. అంటే మిశ్రమంగా ఉంది తప్ప అంత గొప్పగా లేదు, మరీ అంత ఇబ్బంది కూడా లేదు. ఆర్థిక వ్యవహారముల యందు ప్రణాళికాబద్ధంగా ఉండాలి. డబ్బులు ఖర్చు పెట్టకండి, దాచుకోవడం అనేటువంటిది చెయ్యండి. తరువాత భార్యాభర్తల మధ్య కొంత తగువులాట ఏర్పడుతుంది. ఎవరో ఒకరు మౌనంగా ఉండటం శ్రేయస్కరము అని. ఆకస్మిక ప్రయాణాలు విపరీతంగా ఉంటాయి. వ్యవసాయదారులకు కొన్ని పంటలు కలిసి వస్తాయి. ఫైనాన్స్ చేసేటువంటి వారు, అలాగే అప్పులు ఇచ్చేటువంటి వారు అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అప్పులు ఇవ్వకండి, అప్పులు చేయకండి, ఉన్నదానితో తృప్తిగా ఉండండి. విద్యార్థులు బాగా కష్టపడాలి. స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటే మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా సాధారణమైనటువంటి గోచారము, సాధారణమైనటువంటి గ్రహచారము కాబట్టి ఎక్కువగా దైవారాధన చెయ్యాలి. ఆ తరువాత విపరీతమైన శ్రమ అనేటువంటిది కూడా ఉంటుంది. అలాగే ఆశించినంత ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో అంత ఆనందం ఉండకపోవచ్చు. కాబట్టి ఉన్నదానితో తృప్తిగా ఉంటూ మంచి పనులు చేస్తూ భగవద్ దర్శనం ఈ సంవత్సరం అంతా శనివారం రోజున ఖచ్చితంగా దేవాలయ దర్శనము, రావి చెట్టు చుట్టూ ఒక 108 ప్రదక్షిణములు, హనుమాన్ చాలీసా పారాయణము, శని త్రయోదశి వచ్చినప్పుడల్లా శనికి తైలాభిషేకం చేయించుకోవడం వల్ల బాగుంటుంది. మధ్యలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్లలో కొంత పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. పెళ్లి కాని అమ్మాయిలకు ఈ సంవత్సరం తప్పకుండా పెళ్లిళ్ళ యోగం అయితే ఉంది మేషరాశి వారికి.